మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్స్ డే సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోటియా నాయక్తో సహా 15 మంది డాక్టర్లను సన్మానించిన గట్కేసర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్. ఈ సందర్భంగా సంజీవ్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక వైద్యులను సన్మానించడం జరిగిందని, వైద్యో నారాయణ హరి అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు, వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, వారు దేవుళ్లతో సమానంగా భావిస్తూ సన్మానిస్తున్నాను. ఇది నాకు కలిగిన అదృష్టం. డాక్టర్లకు ఎంత పని ఉన్నా కానీ ఓపికతో వచ్చిన రోగులను పరీక్షించి వారికి కావాల్సిన మందులు లేక సలహాలు ఇచ్చి ప్రజల వందనాలు పొందుతున్న డాక్టర్లకు మనం దేవునితో సమానంగా చూడాలని, వారికి ఎంత చేసినా తక్కువే. ఇలాంటి డాక్టర్లను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో 15 మంది డాక్టర్లను ఘనంగా శాలువా స్వీట్స్తో సన్మానించిన గట్కేసర్ మండల టీడీపీ అధ్యక్షులు వేముల సంజీవ్ గౌడ్, ఉపాధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, బొట్టు సూరి, మడ్డి రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనుషుల్ని బతికించే మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు మనం నమస్కరిస్తూ డాక్టర్ చంద్రయ్య గారి జ్ఞాపకార్థంగా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున, గట్కేసర్ మండల పార్టీ తరఫున 1997లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండగా ఈ యొక్క 50 పడకల ఆసుపత్రి ప్రారంభించి మా సారే దేవేంద్ర గౌడ్ రెవెన్యూ మినిస్టర్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఆయన జ్ఞాపకార్థానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈరోజు డాక్టర్ డే సందర్భంగా పేరు మరో డాక్టర్లకు అందరూ తెలవాలని ఉద్దేశంగా డాక్టర్ డే సందర్భంగా మా పార్టీ తరఫున మీ అందరికీ సన్మానించడం జరిగింది. వైద్యం అంటే చాలా కష్టం. గరీబులకు అదే వైద్యం, ఉన్నోళ్ళకి అదే వైద్యం. ప్రభుత్వ ఆసుపత్రులు అందరూ వస్తారు, ఉన్నోళ్ళు గరీబులు వస్తారు. ఆ గరీబులకు అందరికీ సేవ చేస్తున్నందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి ఈ డాక్టర్ డే సెలబ్రేషన్కి విశేషమైనటువంటి సంజీవ్ గౌడ్ గారు, మరి ఇతర టీడీపీ నాయకులు, గట్కేసర్ టీడీపీ నాయకులు అందరికీ కూడా మమ్మల్ని ఈరోజు గుర్తించి ఈ యొక్క సేవా కార్యక్రమం మేము చేస్తున్నటువంటి ఏదైతే ఈ డాక్టర్స్ సేవ చేస్తున్నారో వాళ్ళని మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఇట్లా సన్మానం చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదేవిధంగా ప్రతి డాక్టర్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏం ఫేస్ చేస్తున్నారు అనేది మీ నోటీస్ కూడా మేము చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. దాన్ని మీరు ఎందుకంటే ఎక్కడైనా చూసినప్పుడు కూడా సెక్యూరిటీ సిబ్బంది కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అట్లా తర్వాత కొంచెము స్టాఫ్ కూడా తక్కువ ఉంటుంది. సో మీ ద్వారా పొలిటికల్లీ మేము కొంచెం ముందుకు వెళ్తే మాకు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి, సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత కొంచెం అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. తర్వాత మాకు ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు కావాలి కాబట్టి ఇక మీద కూడా మీకు ఏమైనా ఇట్లాంటి నెసెసిటీస్ ఉంటే మీకు మీ ద్వారా మేము రీచ్ అవుతాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు. మన డాక్టర్లందరికీ శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ డే చూసుకొని వచ్చిన మన టీడీపీ నాయకుడు సంజయ్ గారికి, మరియు సూర్యనారాయణ గారికి, మరియు జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన హాస్పిటల్లో ముందుగా టీడీపీ తరఫున మా హాస్పిటల్కి వచ్చి మా సేవలు గుర్తించి మన సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా మీకు ఏదైనా హాస్పిటల్ మేము డెఫినెట్గా మీరు ఏమన్నా సలహాలు ఇస్తే మేము ఆ సలహా డెఫినెట్ పాటించి ఇంకా మన ప్రాంత ప్రజలకు మా స్పెషాలిటీ తరఫున సేవలు కావాలంటే మీరు కూడా సలహాలు ఇస్తే మా సేవలు విస్తరించి డెఫినెట్గా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరిదిద్దుకొని మీరు సలహాలు ఇస్తే డెఫినెట్గా మేము పాటిస్తామని చెప్పేసి, అదేవిధంగా మన డాక్టర్స్ కూడా మనము ప్రతి సంవత్సరం లాగానే మనం కూడా మన ఈ డాక్టర్ జరుపుకుంటున్నాము. అయితే ఏదో ఒక విధంగా మనము రీసెంట్గా ఒకటి మన హాస్పిటల్లో ఏదో మేము డెలివరీ చేస్తుంటే సడన్గా వచ్చేసి ఒక 10 మంది పేషెంట్లు డెలివరీ అవ్వగానే బేబీ పుట్టంగానే వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు బయట.
డ్యాన్స్ చేసుకొని మాకు వేపు పుట్టిందని చెప్పేసి అంటే అమ్మాయి కదా అబ్బాయి ఎవరైనా కానీ అని చెప్పేసి తనకు ఒక ముగ్గురు వచ్చేసి సడన్ కాళ్ళ మీద పడ్డారు. కృష్ణ కాళ్ళ మీద అంటే వాళ్ళకి ఒక డాక్టర్స్ అంటే నిజంగా జనరల్గా దేవుడు ముందు పడతారు కాళ్ళకి. అంటే మన అందరి మీద మనము సేవలు కింద మనం కరెక్ట్గా గుర్తిస్తే వాళ్ళు మనతో ఏదో వైద్య నారాయణ లాగా దేవుడితో సమానం చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మన టీడీపీ నాయకులు నిజంగా ఈరోజు వచ్చేసి మనం గుర్తించి వాళ్ళ కోసము మనం ప్రతి ఒక్కళ్ళు వచ్చిన పేషెంట్ని మనం నిజంగా మనస్ఫూర్తిగా ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి వాళ్ళతో మంచిగా ఎందుకంటే సగం తక్కువ వాళ్ళు మనం మాట్లాడిన దాన్ని బట్టి సగం వాళ్ళకి తృప్తి. అందుకని ఏ పేషెంట్ని ఒక ఓపికతో మనందరికీ ఏ ప్రాబ్లం లేకుండా మన హాస్పిటల్కి మంచి పేరు తెస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది. వైద్యం అంటే వృత్తి కాకుండా మనుషులను బతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరించు. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్లను మేము సన్మానించడం జరిగింది. మా నాయకుడు 1997లో ఈ గట్కేసర్ కమ్యూనిటీ హాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హాస్పిటల్ ఓపెన్ చేసాడు. గౌరవనీయులు పెద్ద దేవేంద్ర గౌడ్ మాధవరెడ్డి సార్ శంకుస్థాపన చేసినప్పుడు ఓపెనింగ్ అప్పుడే ఎర్రం నాయుడు దేవేంద్ర గౌడ్ మన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఓపెన్ చేసాడు. ఆయన జ్ఞాపకార్థంగా ఇవాళ డాక్టర్ డే సందర్భంగా అందరు జనాలు మర్చిపోతారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసిన హాస్పిటల్ని ఆయన చేసినందుకు అందరికి యాద ఉండాలని చెప్పి ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఈరోజు డాక్టర్లను సన్మానించడం జరిగింది. ఎందుకంటే డాక్టర్లు అంటే మహా సేవ చేసి ఉంటుంది. వాళ్ళు ఎంతో ఎన్ని కోట్ల లక్షల రూపాయలు చదివించడానికి ఇలా మా గట్కేసర్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మా గట్కేసర్ గరీబులకు సేవ చేస్తున్నందుకు వాళ్ళ గుర్తింపుగా మాధవరెడ్డి సారు దేవేంద్ర గౌడ్ చంద్రబాబు నాయుడు గుర్తింపుగా ఇవాళ వాళ్ళని తలుచుకొని వాళ్ళందరి పేరు మీద దేవేంద్ర గౌడ్ కష్టంతో హాస్పిటల్ ఓపెన్ అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఆ బస్ స్టాండ్ ఇది ఇంకా బ్రిడ్జిలు అన్నీ ఓపెన్ చేసిన 92గా 97గా ఆయనకి ఉండాలనే ప్రజలు మర్చిపోకుండా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డాక్టర్లను సన్మానించడం జరిగింది. ఎంతమంది సన్మానించారు? అందరు 15 మంది డాక్టర్లను సన్మానిస్తాం. చాలా కప్పి మిఠాయి తినిపించి వాళ్ళ శుభాకాంక్షలు చెప్పినాం. మేము బొట్టు సూరి నేను జగన్మోహన్ రెడ్డి పటేల్ మన రాము తరఫున మా వాళ్ళు చాలామంది ఉన్నారు అందుబాటులో లేరు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ గుర్తింపు ఉండాలని చెప్పి సన్మానించడం జరిగింది.